షాలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోవా మెస్సియా నామములో ఆత్మీయులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, దేవాతి దేవుని మహాకృప వలన అందరూ కూడా క్షేమము, సంతోషము, సమాధానము కలిగి ఉన్నారని నమ్ముచున్నాను. అట్టి కృప దేవాతి దేవుడు పరమ తండ్రి మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ వాక్యం నుంచి మీరందరూ కూడా మీరు బలపడుచున్న రీతిగా ఇంకా అనేక మంది బలపడి నిమిత్తము ఈ యొక్క యూట్యూబ్ లింక్ను షేర్ చేసి ఈ యొక్క వాక్య భాగ పరిచర్యలో పాలు భాగస్థలవాలని ప్రేమతో మీ అందరినీ కోరుచున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 12వ వచనం ద్వారా పరిశుద్ధాత్మ తండ్రి ఇటు రీతిగా మాట్లాడుచున్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 12వ వచనం. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈ యొక్క వాక్య భాగంలో చూస్తే గనక మనము ఈ లోకంలో మన స్థితిని బట్టి కాక పరలోకమందు తండ్రి అయిన దేవుడు ఆయన యొక్క సన్నిధిలో సిద్ధపరిచిన ఆ ఫలము నిమిత్తము ఆయన సన్నిధిలో ప్రవేశించి ఆయనతో పాటు ఆ యొక్క పరలోక రాజ్యంలో ఆ యొక్క ఆత్మీయ ఆనందంలో మునిగి తేలి నిమిత్తము దానిని మనము గ్రహించి దాని యొక్క స్థితిని మనం తెలుసుకున్న వారమై మనం సంతోషించాలని ఈ వాక్యం ద్వారా తండ్రి అయిన దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. అయితే పరలోకమందు తండ్రి అయిన దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆ యొక్క ఫలము పొందటము అంత ఈజీ కాదేమో ప్రియులారా. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం అంటాడు కదా, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నానని పౌలు గారు ఈ వాక్యంలో చెప్తున్నారు. అంటే దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించాలంటే, పరలోక రాజ్యం యొక్క ఫలమును మనం పొందాలంటే ఈ లోకంలో మన యొక్క శరీరమును నీతిగా ఉంచుకుంటే కొరకు ఈ లోక ఆశల నుండి, శరీరేచ్ఛల నుండి, ఆ యొక్క కోరికల నుండి విడుదల కలిగించి ఆయన సన్నిధికి దగ్గరగా ఉంచి నిమిత్తము అనేకమైన శ్రమలు, అనేకమైన తొందరపాట్లు వీటన్నిటిని దాటుకుంటూ ఇక్కడ చూడండి, చెప్పిన మాట చూడండి, సంఘము అను ఆయన శరీరము కొరకు, దేహమే దేవుని ఆలయము అని మనం కొరింథీయులకు రాసిన పత్రికలు చదివాం కదండి. కాబట్టి మన యొక్క శరీరమే ఆయన యొక్క, మన యొక్క దేహమే ఆయన సంఘము. కాబట్టి ఇందులో ఆయన నివసించాలంటే ఇది పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. నీతి, న్యాయ, యథార్థతలు కలిగిన జీవితాన్ని మనం ఎప్పుడైతే జీవిస్తామో మన హృదయంలోని ఆ యొక్క సుగంధ పరిమళము వాసనను బట్టి ఆయన మన హృదయంలో నివసించడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి మనలో ఆ యొక్క నీతి, నిజాయితీ లేకపోతే, ఆ యొక్క హృదయ శుద్ధత లేకపోతే, విరిగి నలిగిన హృదయం లేకపోతే మన హృదయం ఉండేది ఏంటంటే దుర్గంధమే. మరి తండ్రి అయిన దేవునికి కావాల్సింది సుగంధ పరిమళ వాసన. దానిని మనం మన హృదయంలో దాన్ని నింపుకుంటామంటే మనలో ఉన్న భావోద్వేగాలను, ఉద్రేకాలను తగ్గించుకొని నెమ్మది, శాంతి, సమాధానం కలిగి ఉండటమే. ఇది ఎప్పుడు సాధ్యమవుతుందంటే ఎప్పుడైతే ఆయన వాక్యము మన హృదయంలో నివాసం చేస్తుందో, మన హృదయము ఎప్పుడైతే వాక్యం చేత ప్రేరేపించబడి అనేక సమయాల్లో చీకటి మన దరిదాపుల్లోకి వస్తున్నప్పుడు దానిని తరిమి కొట్టి ఆ యొక్క జీవపు వెలుగుతో ఆ వాక్యము మనలో నిలబడితే గనక మనం ప్రతి సమయంలో కూడా ఆ యొక్క ఏ విధమైన పాపమునకు లోను కాకుండా, ఏ విధమైన చీకట్లో పాపంలో పడిపోకుండా ఎప్పుడు కూడా ఆయన ప్రకాశవంతమైన ఆ యొక్క జీవపు వెలుగులో నివసించుటకు ఆ వాక్యము అనగా ఆయన జీవము గల మాటలు మనకి సహాయపడతాయి. కాబట్టి మనలో ఉండవలసింది ఏంటంటే ఆయన మాట వెలుగు, ఆయన మాటే మనలో ఆ యొక్క జీవమును కలిగించేది. కాబట్టి మరణం నుండి జీవములోనికి మనం నడిపించబడాలంటే ఆయన మాటకు మనం విధేయులం కావాల్సింది. కాబట్టి నా ప్రియమైన సహోదరులారా, ఈ యొక్క పౌలు గారు చెప్పిన మాట మరొకసారి చదువుతున్నాను. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించిన శ్రమల యందు సంతోషించుచు. అంటే ఒక సంఘ పరిచర్య కూడా శ్రమలతో కూడుకున్నదే, అంత ఈజీ కాదు. ఎప్పుడు సంతోషమే ఉండదు. అనేక సమయాల్లో ఈ యొక్క శ్రమలు, అనేక సమయాల్లో ఆ లేనిపోని మాటలు, అవమానాలు ఇవన్నీ కూడా సహజమైన గుర్తించి సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమును సంపూర్ణము చేయుచున్నాను. ప్రతి సమయంలో కూడా ఎటువంటి శ్రమ వచ్చినా మనము చేయవలసింది ఏంటంటే ఆ శ్రమను, ఇది సహజమే దేవుని యొక్క సన్నిధిలో అన్నిటూ మనము ఆ యొక్క ఆ ప్రేరేపణతో మనం ముందుకు వెళ్తుంటే కనుక అది సంపూర్ణం చేయబడుతుంది. లేకపోతే లేనిపోని ఉద్రేకతలు, గొడవలు, లేకపోతే
లేనిపోని నిందలు, అవమానం ఇవన్నీ కూడా ఇంకా పెట్టేగుతూనే ఉంటాయి. లేనిపోని అవమానాలకు మనం కూడా గురవుతూ ఉంటాము. కాబట్టి వస్తున్న నిందలను మనము నా యొక్క దేవుని సన్నిధి కొరకు నేను భరిస్తాను, నా యొక్క దేవుని సన్నిధి కొరకు, లేకపోతే పరలోకంలో ఆ ఫలము కొరకు, ఆ ఫలము అధికమవడం కొరకు వీటన్నిటిని కూడా నేను సహిస్తాను, భరిస్తానని చెప్పి మనందరూ దేవుని సన్నిధిలో సిద్ధపడితే కనుక, ఒప్పుకుంటే కనుక తనైన దేవుడు మన యొక్క స్థితిని చూసి సంతోషించి, ఎటువంటి స్థితి ఉన్నా సరే ఆ యొక్క సమాధానం, సంతోషం సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనమందరం కూడా ఈ లోకంలోని భోగాల కొరకు కాకుండా పరలోకంలోని ఆ ఫలము కొరకు ఎదురు చూద్దాం, దేవుని దీవెనలు పొందుకుందాం. అట్టి కృప దేవత దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుల మహోన్నతుడ మమ్మల్ని కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన గతించిన రోజంతా నీ కృపలో కాచి కాపాడారు. వందనాలు నాయన. ఇగో నాయన ఈ యొక్క నూతన దినంలో నూతన కృపతో, సంతోషంతో, సమాధానంతో మమ్మల్ని కాచి కాపాడమని నడిపించమని నాయన, మేము ఈ లోకంలో స్థితిని బట్టి కాక పరలోకంలో ఫలము కొరకు ఎల్లప్పుడూ ఎదురు చూచేవారముగా దాని కొరకు సిద్ధపడే వారము మనందరం ఉంచమని ఈ వాక్యమైన బిడ్డలందరికీ సంతోషంలో సమాధానం దయచేయమని నజరేయుడైన యేసు మెస్సీ నామములో ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షలోమ్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.